స్పెషల్ ఎడిషన్లో వచ్చినటువంటి ఇంకొక వార్త, ప్రతి 6 నెలలకు ఆసుపత్రి, ఉన్నదే 12 నెలలు, ఇంకా ఉన్నది 12 నెలలు. 12 నెలల తర్వాత ఏం చేయడానికి లేదు. ప్రతి 6 నెలలకు ఆసుపత్రి అట. ఇది నమ్మశక్యం కాని పని. ఎందుకోసం అంటే గత ప్రభుత్వము నిర్మాణం చేసినటువంటి అన్నీ కూడా ఈయన ఆల్రెడీ రీయాక్టివేషన్ చేసి ప్రారంభిస్తూ ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళ నుంచి గవ్వే కాలేజీలని యాక్టివేషన్ చేస్తుండు, గవ్వే ఆసుపత్రుల్ని యాక్టివేట్ చేస్తుండు, గదే విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. పేరు మాత్రం మారుస్తున్నాడు. పేరు నామకరణం మాత్రం మారుస్తున్నాడు. ఆ నామకరణంతో పాటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి సింబాలిక్ను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది, నీళ్లు అట్లనే ఉన్నాయి, నిధులు అట్లనే ఉన్నాయి, బైఫర్కేషను కావలసినటువంటి సినిమా ఇండస్ట్రీ బైఫర్కేషన్ అట్లనే ఉన్నది, ఉద్యోగాల బైఫర్కేషన్ కాలేదు అట్లనే ఉన్నాయి, నిరుద్యోగుల సమస్యలు ఆల్రెడీ తీవ్ర స్థాయికి వచ్చేసింది. 3 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నావు, గడ్డి వీగుతున్నావని పిల్లగాళ్ళు ఆల్రెడీ అవుట్డేటెడ్ అయినటువంటి పిల్లగాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు బో అని మొత్తుకుంటే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏది జరగలేదు, కానీ జరుగుతుంది అనేటటువంటిది ఒక ఆలోచన తీసుకొస్తుంది. కానీ గత ప్రభుత్వం అబద్ధం చెప్పి 10 ఏళ్ళు పరిపాలన చేసిందేమో కానీ ఈ ప్రభుత్వం మాత్రం అబద్ధాలు చెప్పి 5 ఏళ్ల కన్నా ఎక్కువ ఖచ్చితంగా పరిపాలన చేసే అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే కాలం మారుతుంది. ఇంకా ఇప్పుడైనా 3 ఏళ్లకో 2 ఏళ్లకో తిరుగుబాటు వచ్చింది, కానీ రేపు సంవత్సరంకే తిరుగుబాటు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాలం మారుతున్న కొద్దీ రాజకీయ వ్యవస్థ కూడా మారకపోతే ఖచ్చితంగా చింతబరిగిలతో లగ్గం చేసేమాట పక్క. 1 సంవత్సరంలోనే తర్వాత ఈ రాజకీయ నాయకులు ఎంతమంది అయితే సంపాదించుకున్నారో అవన్నీ యువత కక్కిస్తారు. గ్యారంటీగా కక్కిచ్చే పరిస్థితి ఉంటుంది. డెఫినెట్గా కక్కిస్తారు. ఆ కక్కిచ్చే రోజులు తప్పకుండా వస్తాయి. అక్రమంగా ఎవరు కట్టినా తప్పకుండా దాన్ని కూల్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దాంట్లో కూడా డౌట్ లేదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యువత అనేటటువంటిది ఇవాళ ఆలోచిస్తూ ఉన్నది. యువత చాలా కోపంతో ఉన్నది. యువత డెఫినెట్గా వీళ్ళని చింతబరిగలతో లగ్గం చేసే మాట పక్క. అయితే ఈ అబద్ధాన్ని ఒక్కసారి చదువుదాం. ప్రతి 6 నెలలకు ఆసుపత్రి. మరి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి హామీ. మరి పేదల వైద్యానికి రూపాయలు 5,226 కోట్ల ఖర్చు. డాక్టర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు. ఇక కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సేవలు. 2027 డిసెంబర్లోగా కీలక ఆసుపత్రులు అందుబాటులోకి. మరి గోషామహల్లో రూపాయలు 2,700 కోట్లతో భారీ ఆసుపత్రి. ఆసుపత్రుల్లో పేషెంట్లకే కాదు సహాయకులకు సౌకర్యాలు కూడా మరి అందించేటటువంటి కార్యక్రమం. మరి తెలంగాణలో ప్రభుత్వ వైద్య రంగానికి మరింత బలోపేతం చేస్తామని కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇకపై ప్రతి 6 నెలలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించే లక్ష్యంతో మరి ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. సనత్ నగర్లోని టిమ్స్ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సందర్భంగా ఆయన ప్రభుత్వ వైద్య రంగానికి కూడా సంబంధించినటువంటి పలు కీలక అంశాలను వెల్లడించారు. ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అత్యాధునిక ప్రాధాన్యత ఇస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పేదలకు భారంగా మారుతున్న నేపథ్యంలో వారికి నాణ్యమైన వైద్యం ఉచితంగా లేదా అందుబాటు ఖర్చుతో అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. గత 32 నెలల పాలనలో ఆరోగ్యశ్రీ పథకం కోసం 2,700 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదల వైద్యం కోసం రూపాయలు 2,526 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. మొత్తంగా 5,226 కోట్లు పేదల ఆరోగ్య సేవల కోసం ఖర్చు చేశామని పేర్కొన్నారు. ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందుతున్న మరి అత్యాధునిక వైద్య సేవలకు ప్రభుత్వ రంగంలోనూ అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని సీఎం అన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నామని కూడా చెప్పారు. వైద్యం కోసం పేదలు అప్పుల పాలవకుండా ప్రభుత్వ ఆసుపత్రులని అత్యున్నత ప్రమాణాలతో చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామని కూడా వివరించినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులను దశల వారీగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు కూడా సీఎం వెల్లడించారు. ప్రతి 6 నెలల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని కూడా తెలిపారు. 2027
డిసెంబర్ నాటికి మరి ఉస్మానియా, అల్వాల్, ఎల్బీ నగర్, వరంగల్ ప్రాంతాల్లోని ప్రధాన ఆసుపత్రులను ప్రజల సేవలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. మరి ఉస్మానియా ఆసుపత్రి సహా కొత్త వైద్య సదుపాయాలు పూర్తయితే రాష్ట్రంలో వేల సంఖ్యలో అదనపు పడకలు అందుబాటులోకి వస్తాయని కూడా తెలిపినట్టు తెలుస్తూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, గాంధీలో పడకల్ని పెంచండి. నంబర్ 1, మీ సెలబ్రిటీలు, మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి కుటుంబంతో పాటు అన్ని కుటుంబాలు, అంటే ఎమ్మెల్యేల కుటుంబాలు, ఎంపీల కుటుంబాలు, ఎమ్మెల్సీల కుటుంబాలు, మీకు ఎలాంటి సమస్య బీమార్ వచ్చినా ఇమీడియట్లీ గవర్నమెంట్ హాస్పిటళ్లలోనే మీరు ఖచ్చితంగా వైద్యాన్ని చేయించుకోండి. మీరు సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారో అంతమంది ఖచ్చితంగా మీ కుటుంబాలను ప్రభుత్వ హాస్పిటళ్లలో మీరు తప్పకుండా చూయించుకోండి. ప్రజలకు విశ్వాసం వస్తుంది. మీరేమో ప్రైవేట్ హాస్పిటళ్లలో చూయించుకోబడితే ప్రభుత్వ హాస్పిటళ్ళు మీరు 100 కాదు 200 ఓపెన్ చేసినా ప్రజలకు నమ్మకం లేదు. ప్రజలకు వెంటనే తక్షణమే బెడ్ దొరికే పరిస్థితి లేదు, సరి అయినటువంటి సదుపాయాలు లేవు, సరి అయినటువంటి వైద్యం లేదు. చచ్చిపోతామన్నటువంటి భయంతో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి పుస్తెల తాళ్ళకడికెళ్ళి అమ్ముకొని వాళ్ళు వైద్యం చేయించుకుంటున్నటువంటి పరిస్థితి. మీరు ఎట్టి పరిస్థితులలో మీ పిల్లల్ని, మీ కుటుంబాలను గవర్నమెంట్ హాస్పిటళ్లలో మరి వైద్యాన్ని చేయించుకోండి. ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే ఖచ్చితంగా అలాంటి జీవోలను తీసుకురండి. ఖచ్చితంగా అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటళ్ళు అభివృద్ధి చెందుతాయి. దాంట్లో చూయించుకునేటటువంటి అవకాశం ఉంటుంది, ప్రజలకు నమ్మకం వస్తుంది. అట్లనే విద్యాలయాలు కూడా, నువ్వేమన్నావు విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నావు. ఇలా ఆకునూరి మురళిని పెట్టుకొని ఆయన ఇచ్చినటువంటి రిపోర్టును పక్కకు పెట్టి ఆ పక్కకు పెట్టడం పట్ల ఆయన బయటకు రావడం జరిగింది. మరి అనేక మంది ఇలా యోగా గురువు రామ్దేవ్ బాబా లాంటి వ్యక్తి కూడా విద్యా వైద్యం ఈ భారతదేశానికి అత్యవసరము, చాలా అవసరం అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. కానీ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ 27,000 పాఠశాలల్ని తీసేసి 4,000 కుదించేటటువంటి ఆలోచన తీసుకొచ్చుకున్నావు. అదేవిధంగా ఇప్పుడు కడుతున్నటువంటి ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 4% విద్యార్థులు మాత్రమే భర్తీ కావడానికి ఆస్కారం ఉంటుంది. మిగతా వాళ్ళు ఎటు పోవాలా? ఇలా సగానికి సగం లేనటువంటి ప్రైవేటు పాఠశాలలలో 70% విద్యార్థులు చదువుతున్నారంటే విద్యా వ్యవస్థ ఎటువైపు పోయింది అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించాలి. ఊరికే మాటలు చెప్పడం కాదు. వైద్యాన్ని బలోపేతం చేస్తాం, విద్యా వైద్యం పేదవాళ్లకు అందే విధంగా చేస్తాం అనేటటువంటిది ఇది అంబక్కు మాటలు. ఇలాంటి మాటలు బంద్ చేయమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం.